కానీ సరే ఇక్కడ సరే ఓకే ఓకే సార్ ఇంతవరకు బాగుంది. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ని తీసుకొస్తుంది అంటే పాత క్యారెక్టర్ కానీ మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఎవరైతే ఇప్పుడు మన సంతోష్ రావు ఉన్నాడో అతనే ఈ చీలికలకి మెయిన్ మూలకాలు ఆర్జుడు ఆయనే అని చెప్పేసి చాప కింద నీరులాగా ఆయన వీళ్ళందరికీ పుల్లలు పెడుతున్నారని చెప్పేసి చాలా మంది మొన్న రీసెంట్లీ రమ్యారావు గారు కూడా మాట్లాడారు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏంటంటారు దీంట్లో రమ్యారావుకు వాళ్ళ మీరు కూడా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని కూడా విభేదించారు అన్నది నేనేమంటున్నా రమ్యక్కకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి. సంతోష్ ఆమె విషయంలో ఏమన్నా గ్యాప్ క్రియేట్ అయిందో మనకు తెలియదు. ఎందుకంటే అయితే ఒక్కటి నేను చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రులను చూస్తున్నా, ముఖ్యమంత్రులతో క్లోజ్ గా ఉన్న వాళ్ళని చూస్తున్నా. పవర్ సెంటర్ కు దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బదనాం అవుతుంటారు. సంతోష్ చిన్న పిల్లోనప్పటి నుంచి తెలుసు నాకు. మేము కేసీఆర్ మేము పార్టీ పెట్టినప్పుడు ఆయన స్టూడెంట్ 2003లో ఆయన ఎంటర్ అయ్యాడు, 2002-03 ఆ ప్రాంతంలో. ఇప్పటికీ ఆయన అంకులనే అంటాడు. ఆయనే ఒకటి బయటికి వీళ్ళందరూ కనబడతారు. సంతోష్కి ఆ పదవులు ఏమి ఇవ్వలేదు, బయటికి కనబడే పదవులు ఏమి ఇవ్వలేదు. లాస్ట్లో ఒక సెకండ్ టర్మ్ ముందు రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. రాజ్యసభ మెంబర్ ఇచ్చిన ఆయన లో ప్రొఫైల్లోనే ఉన్నాడు ఎప్పుడు కూడా. అంతే ఆయన ఎప్పుడు హైలైట్ అయిందంటే ఇది గ్రీన్ ఛాలెంజ్ ఒకటి తప్పుడు హైలైట్ అయ్యాడు బాగా. గ్రీన్ ఛాలెంజ్ ఆయనకు వేరే అక్కడ ఉన్న రాఘవ కావచ్చు కొంతమంది ఏంటంటే ఈ గ్రీన్ ఛాలెంజ్ అనేది ఆయనకు ఇవ్వడం జరిగింది. ఈ గ్రీన్ ఛాలెంజ్ అది ఆయనకు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇది మంచిగా ఉంది. దేశవ్యాప్తంగా మొక్కలను పెంచడానికి ఛాలెంజ్ అనేది చాలా మంది తీసుకున్నారు. సరే ఒక రాజ్యసభ దీనిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉంటాడు, ఏ సెలబ్రిటీ పిలిచినా వస్తాడు ఆయన చెప్తే అన్న ఉద్దేశంతో ఆయన దాన్ని టేకప్ చేసినా కూడా బాగా సక్సెస్ అయింది. ఆయన గుర్తింపు వచ్చింది దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన ఎదిగిండు. ఆయనకు అభినందనలు. ఎందుకంటే మొక్కలను పెంచడం అనేది చాలా మంచి లక్ష్యం. ఇలా వర్షాలు పడుతున్నాయి, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి అంటే మొక్కలకు దానికి సంబంధం ఉంటుంది. హరితహారం పేరుతో కేసీఆర్ చేసినా, గ్రీన్ ఛాలెంజ్ పేరుతో సంతోష్ చేసినా కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. అయితే ఒక్కటి ఏంటంటే పవర్ సెంటర్ దగ్గరనప్పుడు నిందలు తప్పాయి, ఆరోపణలు తప్పాయి. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా కాయలు కాసే చెట్టునే రాళ్ళతో కొడతారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక నాయకునికి ఎప్పుడు పక్కన ఉండే వ్యక్తి ఒక షీల్డ్ లాగా ఉంటాడు. అంటే మంచి అంటే నిప్పు లేకుండా పొగరాదన్న సామెత కూడా వర్తిస్తుంది కదా సార్, అలా కూడా మాట్లాడు. కొన్నిసార్లు ఎట్లుంటది రవి, ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ప్రైవసీ కావాలంటాడు, ఎవరిని కలవద్దు అంటాడు, వారం రోజుల దాకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాడు, పొద్దున్న సాయంత్రం దాకా ఎవరిని నేను అనుమతించను అంటాడు. అంతకుముందు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటాడు. ఆయన మూడి కేసీఆర్ గారు ఏంటంటే పొద్దున పేపర్ చదవగానే ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఏం పని ఉన్నా అన్ని పక్కకు పెట్టి ఆయన పేపర్లో చూసిన దాని మీద డే అంతా నడుపుతాడు, అందరిని పిలుస్తాడు, మాట్లాడతాడు, ఫోన్లు చేస్తాడు, ఇంకా ఆ లోకంలోకి వెళ్ళిపోతాడు. ఆయన లోపల ఒక స్పిరిచువల్ లీడర్షిప్ ఉంది. అంటే ఒకే లక్ష్యం కోసం ధ్యానంలాగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. అంటే ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయడానికి సాహసించారు. మరి అటువంటిప్పుడు సంతోష్ ఎట్లా సాహసిస్తాడు? అంటే పూర్తిగా నేను ఆయన ఎన్కేసుకొస్తున్నా, ఆయన కాపాడుతున్నా అని కూడా రమ్యారావు లాంటి వాళ్ళు అనుకోవచ్చు. కానీ అక్కడున్న ఇబ్బందులు అక్కడ ఉంటాయి. కొన్నిసార్లు మనం వెళ్ళైతే ప్రత్యక్షంగా చూడలేం కదా అక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కొన్నిసార్లు ఆయనకి ఎవరన్నా నచ్చలేదు అనుకో, లేకపోతే వాళ్ళ పెదనాన్నకి ఎవరో నచ్చలేదు, ఆ నచ్చని వ్యక్తి అపాయింట్మెంట్ అడుగుతుంటాడు. ఆయన చెప్పను కూడా చెప్పాడు, ఎందుకంటే ఇరిటేట్ అవుతాడు ఈయన పేరు చెప్తే. కొన్నిసార్లు ఎట్లుంటాయంటే కేసీఆర్ గారి మనస్తత్వం కూడా ఎటువంటిదంటే ఆయన ముందు కూర్చొని ఎవరన్నా కొంచెం ఓవర్గా మాట్లాడినా, అనవసరమైన మాటలు మాట్లాడినా ఇంకోసారి వీడిని విలువకంటాడు. తర్వాత పార్టీకి బయట వ్యతిరేకంగా చేసి ఆయన దగ్గరకు వచ్చి భజన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలు తెలుసు కాబట్టి వాని ముఖం నేను చూడను అంటాడు. మరి అవన్నీ ఎవరు పడతాయి నిందలు? కరెక్ట్. అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేవాడి మీద పడతాయి. ఈయన విలువ లేదు, ఈయన చెప్తే ఆయన విలువకపోనా అంటే ఎందుకు అంటే కేసీఆర్ గారు గద్దర్ గారి విషయంలో కూడా అలాగే జరిగిందంట. గద్దర్ విషయంలో అట్లా జరగకపోవచ్చు, కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆయన ఒక క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నా, ఒక ఇంజనీర్లతో ఒక డిస్కషన్ లో ఉన్నా, బయట ఎవరు ఉన్నా కూడా వాళ్ళని పిలవరు. కానీ గద్దర్ లాంటి వాడిని లోపల పిలిచి కూర్చోబెట్టి ఇంత టీ ఇచ్చి, సార్ బిజీగా ఉన్నారు, మీకు సార్ ఫ్రీ అయినాక మీకు అపాయింట్మెంట్ ఇస్తాము, ఈరోజు వెళ్ళిపోండి అని చెప్పాల్సి ఉండే. అది సంతోష్ తప్పని నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఆ రోజు, ఎవరు ఇన్ఛార్జ్, వాళ్ళ సంతోష్ ఉన్నాడా లేదా. కానీ ఒక్కటేందంటే బ్లేమ్ మాత్రం మొత్తం సంతోష్ మోస్తున్నాడు. అయితే ఆయన ఉడుకు రక్తము, యువకుడు, కొన్నిసార్లు ఆయన కూడా తప్పు చేయొచ్చు. కొంతమందిని ఆయన ముఖ్యమైన వ్యక్తులను కల్పించడంలో 5-6 సార్లు ట్రై చేసినా కూడా సాధ్యం కాకపోవచ్చు. వీళ్ళ విసుగొస్తుంది. స్వామి గౌడే ఆరోపణ చేశాడు, నన్ను ఈయన కలవనియలేదు, నీకు నాకు మధ్య గ్యాప్ ఎక్కడిది అన్నాడు కేసీఆర్తో మళ్ళీ జాయిన్ అయినప్పుడు.
సీత కష్ట కష్టాలు సీతకి పీత సీత కష్టాలు. కష్టాలు పీతాయి. కరెక్ట్. అయితే నేనేమంటున్నా అంటే రమ్యారావుకు వాళ్ళ కుటుంబంలో సంతోష్కు మధ్య చాలా కాలం నుంచి ఆ పురపచ్చాలు ఉన్నాయి. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. వాళ్ళు ఆమెకు అన్యాయం జరగడంలో ఆయన పాత్ర ఉందో లేదో నాకు తెలియదు. ఓకే. బట్ ఒక్కటి మాత్రం చెప్తాను, పార్టీ విషయంలో పడాల్సిన రాళ్ళు ఒక 10 పడితే సంతోష్ మీద పడకూడని 90 పడ్డాయి. అవును. కొన్నిసార్లు ఆయన కూడా తప్పులు చేయొచ్చు, కొన్నిసార్లు కావాలని ఆయన కొంతమందిని ఆపొచ్చు, ఆ నింద మోపొచ్చు కూడా, మోయొచ్చు కూడా ఒక్కోసారి. కొన్ని విషయాలలో ఎగ్జామ్షన్ ఉన్నా కూడా. బట్ 90% ఏంటంటే నాయకుని దగ్గర ఉన్న వాళ్ళు సంతోష్ కావచ్చు, అంతకుముందు హరీష్ కావచ్చు. సంతోష్ రాకముందు హరీష్ మీద కూడా ఇటువంటి బాధలు ఉన్నాయి. అంటే కేసీఆర్ మనస్తత్వం ఎటువంటిది అంటే ఉద్యమ కాలంలో ప్రతి ఒక్కటి భుజం మీద చేసి అందరితో కలిసి భోజనం చేసిన వ్యక్తి, అందరి ఇళ్లలో పోయిన వ్యక్తి. ముఖ్యమంత్రి అయినాక రానిపోయేసరికి ఆ నింద ఎవరి మీద పడుతుంది? ముఖ్యమంత్రి మీద పడదు. గర్వం పెరిగింది అంటారు, పొగరు పెరిగింది, ఆయన మీద పడదు, అదే ఏదైనా కానీ పక్కన ఉన్నవాడి మీద పడుతుంది. కల్పించట్లేదని కల్పించాడు. ఇది సహజంగా జరిగేది. సంతోష్ విషయంలో కొద్దిగా ఎక్కువ జరిగింది. హ్యాండిల్ చేయడంలో ఆయన కొన్ని లోపాలు చేసి ఉండవచ్చు, అర్థం చేయించడంలో లోపాలు చేసి ఉండవచ్చు, కొన్నిసార్లు ఫోన్లు ఎత్తకపోవచ్చు. ఇవన్నీ దాన్ని గ్యాప్ మాత్రం ఆయన పెంచిండు అనేది నేను ఒప్పుకోను. ఈ కుటుంబంలో గ్యాప్ పెంచిండు అనే ఆరోపణ ఉంది కదా, అది కావాలని ఆయన టార్గెట్ చేసుకోదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక